నమస్తే మామ. ఈ రోజు ఏంటంటే గట్కేసర్లా మంచిగా బిర్యానీ సెట్ చేస్తారు అనమాట. బిర్యానీ ఏంటంటే 80 రూపీస్ 90 రూపీస్ అని ఒక హోటల్ ఉంది. స్టూడెంట్స్ కోసం 90 80 100 అని చెప్పేసి ఉంది. అయితే మా ఊడు చిరంగా దుబ్బిండు అనమాట. నిన్న అన్న టేస్ట్ మస్తుంది అన్న, మనమే టేస్ట్ చేయాలి అంటే ఇక సండే రోజు ఇక ప్లాన్ వేసాం అనమాట. ఇప్పుడు ఆడికే పోతున్నాం. అగో ఆడు వెయిటింగ్ అనమాట బండి మీద. ఇక ఇద్దరం కలిసి పోయి ఇక మా వాడు ఇంకోడేమో ఇంటికాడ ఉండు. మొత్తం 3 పార్సల్ తీసుకొని వస్తాం. మాక్సిమం పార్సల్ అని నడుస్తాయి అనమాట. ఇక మిగిలిన పార్సల్ తీసుకొని ఇంటికాడ పోయి ఇక తినేసాం అనమాట. టేస్ట్ క్వాంటిటీ మాత్రం బాగానే ఉంటది. కాస్ట్ తక్కువ, క్వాలిటీ ఎక్కువ, క్వాంటిటీ ఎక్కువ అన్నాడు. సరే పోమా పొయ్యి అడిగి చూపిస్తా ఎట్లుంటదో అని. మా వాడైతే తిన్నాడు, బాగుందని చెప్పిండు. నేనైతే నమ్ముతలేను, క్వాంటిటీ ఎక్కువ వస్తుందంట. సరే చూద్దాం, పొయ్యి చూసిన తర్వాత తింటుంటే అర్థమవుతుంది. ఓకేనా? అవి వచ్చేసి అదే రూట్ ఎప్పుడు మర్చిపోయినా కదా, గట్టేసరి కాడ ఉంటది. ఆ రూటీనే చూపిస్తా ఎట్లా పోవాలని. సీదా మన గట్టేసరి నుంచి వెళ్ళి అలా బస్ స్టాప్ కాడ నుంచి వెళ్ళి సవేరా హోటల్ అని ఒవ్వడు ఎత్తినా సరే చెప్పేశాడు అనమాట. లేకుంటే ఆ బిర్యానీ 80 రూపీస్ 90 రూపీస్ బిర్యానీ వచ్చినా సరే ఇదే చెప్పేస్తాం. ఏ స్టూడెంట్ అడిగే చెప్పేస్తాం. ఇప్పుడు ఆడికే పోతున్నాం. చలో. ఈడ బాగుంటుందా ఆడ బాగుంటుందా? సవేరా ఇట్లా వెళ్ళిపోతాం. అమ్మది అమ్మ टोकन लगा दे बस होता 100 का ले लो 2 पीस तक या ఓకే 100 దే దో. తిన్ 120 ना నేను ఇంత దూరం వచ్చి నీకు 100 ఇస్తే అవుదా తిన్ దగ్గర పెట్టుకోవే అన్న లెక్కల తర్వాత చూద్దాం. ఇక भाई जा दे లేదని పీసే లేదని నా మీద చూడరా సుమ్మా ఎండ వాటి మీద బస్ కూర్చుంది మరి అట్లా మనం బండి మీద వచ్చిన వాడ తండ్రిలా వచ్చి ఎండవాడి बोलो भैया ఉంది ఇది మొత్తం అదే కిరాణా పాడాడ. हो गए बाय, हो गए. ప్యాకింగ్ అయితే ఇస్తున్నాం మా ఇల్లునే 3 ఉన్నాయి. ఇట్లా తీసేసి సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇదంతే ఇళ్ళనే దాల్ చేద్దాం, అలానే షాప్లో వేద్దాం. ఇంకోటి యూట్యూబ్ వేస్తున్నా ఏమన్నా దాంట్లో వేద్దాం కదా, ఒకటే దాంట్లో अरे धीरा भाई साहब, भाई साहब నాకు ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టిగా వేరే బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటా. ఏ బ్యాక్గ్రౌండ్? నీ ఒక్క ఫోటో పెడతాయి ఇట్లా పర్సనల్. ఆడ వెనక గ్రూప్ తినేది ఒకటి
సీదా ఇంటికే తొప్పేసి ఇక మావాడిని మొత్తం 3 తీసుకున్నావు కదా, ఇంటికాడ పోయి మంచి సెట్ చూసుకొని బొగ్గు తీయడమే ఇక. కడుగు మంచిగా క్లిప్పులు పడిదింకున్నావు ఇట్లా. క్వాంటిటీ బాగానే వచ్చింది బాయ్. ఎంత 90 రూపాయల? 100 రూపాయలు. డబల్ మసాలా లేదు, డబల్ మసాలా తబాలా మసాలా అని చెప్పాలి. డబల్ మసాలా అన్నాడు. క్లిప్పులు తీయక్కడ ఒకటే దాంట్లో వేసి పెరుగు రాలే నిమ్మకాయ లంచోడుకు థమ్స్ అప్ గుడేసిండు బాయ్. నిమ్మకాయ 3 వేయకపోతే 4 వేస్తారా? అప్పుడు వేయించుకునేది బాగానే. మనిషి కూడా వేస్తాడు ఇలా నిమ్మకాయ. ఇది ఉల్లిగడ్డ ప్యాస్ మీ ప్యాస్ డాలో భయ్యా. ఓనియన్ ఇది వేసారా? అట్నేది వేసారా? కొరుకుదాం. చేతుంది మంచిగా వస్తుంది. చేతుంది కొరకు తెంగులు అవుతుంది. ఆయన నీదే కదా చేతం తీస్తే నీట్గా వస్తుంది. అని దోమపు రావు బాయ్. 100 రూపీస్ బాగానే వచ్చింది. 100 రూపాయలకు బిర్యానీ వచ్చినాయంటే గ్రేటే ఈ రోజుల్లో. సవేరా వాడు మనకు ఆఫర్ ఇచ్చిండు. 80 రూపీస్ ఉంది దాంట్లో, 100 ఉంది, 100 ఉంటుంది బాయ్. ఇంటి వచ్చింది క్వాంటిటీ అని ఇంత వచ్చింది బాయ్. ముద్దలో పెట్టు తినూరు బాయ్. చల్ల అవుతుంది, కొంచెం వేడిగానే ఉంది. ఇది వచ్చేసి క్వాంటిటీ అనేది బాగానే వచ్చింది. జస్ట్ బడ్జెట్ వచ్చేసి 300 అయింది మాకు. మన దగ్గర బయట ఎంతరా? 150 కదా? 140 150 ఉంది. 160 ఉన్నాయా? 200 ఉన్నాయి పెద్ద. లోకల్ అంటే 140 150 లోకల్. ఇక పెద్ద పెద్ద రెస్టారెంట్ బాయ్ చెప్తున్నా. హై క్వాలిటీ, చీప్ క్వాలిటీ, చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ సూపర్ ఉంటుంది. ఈ టేస్ట్ చూద్దాం. టేస్ట్ చూడాలి. ఒక నిమిషం మళ్ళీ బాగుంది బాయ్. వస్తుంది. ఒక నిమిషం మళ్ళీ వేయడం. ఫస్ట్ నిమ్మకాయ వేయడం తమ్ముడు. నిమ్మకాయ గిత్త ఇచ్చిండు. 2 పీసెస్ వచ్చినాయి బాయ్. ఇదేకో 2 వస్తుంది. ఆడైపోయాను అంత ఏకుదు. ఆల్రెడీ 2 పీసులు ఇవ్వడం ఎక్కువ బాయ్. మనకి మ్యాక్సిమం చెప్పాలంటే 150 ఎక్కినా సరే మనకు ఒకటే పీస్ ఇస్తాడు. ఒక పీస్ తినా అమ్మ బొక్క ఇస్తాడు మ్యాక్సిమం మన దగ్గర. బొక్క ఉన్నాయి బొక్కలేదు సార్. పిల్లి బొక్క వేసేది చికెన్ బొక్క అయితే టేస్ట్. నిమ్మకాయ వెనుక చచ్చిపోయిన కోళ్ళు పాలంలో వచ్చి ఇంకా కాస్ట్ ఎక్కువ పెడతారు. ఇంకా మూతవారు నువ్వు అబ్బాయి ఎట్లా కాలుతుంది సూపర్ బాయ్. నువ్వునా 6 నెలలకి ఇప్పుడు తింటున్నా బాయ్. 6 నెలలు తినక. 6 నెలలు నిన్న తింటివానా? పెద్ద ప్లానింగ్. తినమాయి తిని దబ్బు. నిమ్మకాయ వండుకొని తింటావా? నిమ్మకాయ మసాలా ఏమని చెప్పిన డబల్ మసాలా. డబల్ మసాలా ఇయర్ ఇట్లా పీస్ తీసుకొని ఇట్లా అన్నం పెట్టి ఇది ఇటు పెట్టి ఇట్లా పెట్టి తీసుకొని వేసిండు. ఓకే మరి నెక్స్ట్ వీడియోలో వస్తున్నాం. నష్టం లైక్ దాని ఏమంటారా? కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ చేసి పడదు మరి. ఓకే మరి బాయ్. ఇది ఒక చిన్న దీన్ని ఏమంటారా? బాయ్ బ్లాగ్ ఏమంటారా? చిన్న బ్లాగ్. ఓకే మరి బాయ్. బ్రిక్నెస్ అవార్డు తీసుకుంటే ఇంకెన్నో తీస్తాం. ఎన్నో కాదు, మీరు సపోర్ట్ చేసినా చేయకుండా ఎన్నో తీసి పడుతుంటాం. ఓకే మరి బాయ్.